హాయ్ ఆల్ మళ్ళీ చాలా రోజుల తర్వాత 4, 5 వీక్స్ తర్వాత నేను ఫుల్ లెంత్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. టైం అస్సలు సరిపోలేక నేను అన్ని షార్ట్స్తోనే మేనేజ్ చేశాను ఇప్పటివరకు అయితే. సో ఈసారి ఎండ్ ఆఫ్ ద వీడియో కాకుండా బిగినింగ్లోనే చెప్తున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్యామిలీతో కలిసి జాజు రెస్టారెంట్కి వెళ్తున్నాం. దీని లొకేషన్ అయితే మియాపూర్, మదీనాగూడ. ఇంకా క్లియర్గా ఉండడానికి నేను అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇది మా బ్రదర్ వాళ్ళ బర్త్డే పార్టీ. సో వాళ్ళు ఇన్వైట్ చేస్తే మేము వెళ్తున్నాం. ఇది వచ్చేసి ప్రీ బుకింగ్ స్విగ్గీ డైనోట్ నుంచి బుక్ చేసాము. అండ్ ఆ రోజు ఫ్లాట్ 25% ఆఫ్ కూడా ఉండే. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే డాలీ హెయిర్ స్టైల్, పోనీ హెయిర్ స్టైల్ నేనే వేసాను. కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి హెయిర్ స్టైల్ ఎలా వేసాను అని. అసలు ఒక తీరానైతే ఆమె అస్సలు ఆగలే, కారులో అటు ఇటు దుంకుతా ఉంది. అసలు కుదురుగా కూర్చొని కూడా కూర్చోలేదు. ఫైనల్గా కామెడీ వీడియోస్ డాగ్ రిలేటెడ్ వీడియోస్ అవన్నీ చూపిస్తే కుదురుగా కూర్చుంది. ఆమెకి డాగ్స్ అంటే చాలా ఇష్టం. ఏ వీడియోలో డాగ్ ఉన్నా కానీ ఎండ్ ఆఫ్ ద వరకు ఆ వీడియో కంప్లీట్ అయ్యేంత వరకు కూర్చొని చూస్తుంది. బయట కూడా డాగ్స్ ఏమైనా కనిపిస్తే ఇట్లా చేయితో డాగీ డాగీ అని చూపిస్తుంది. అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. అంటే ఇది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో మీ అందరికీ షేర్ చేస్తే బాగుంటుంది కదా అని. మనందరికీ యూట్యూబ్ ఛానల్ అంటే మనకి ఇలా అనిపిస్తుంది, ఒక అభిప్రాయం అన్నమాట. చాలా ఈజీగా వీడియోస్ ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు అని. అస్సలు కాదండి. యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలి అంటే చాలా ఓపిక అనేది ఉండాలి అండ్ కన్సిస్టెన్సీ కూడా ఉండాలి. అండ్ దానికి తోడు అవి టార్గెట్స్ ఉన్నాయి చూసారా, 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ ఆర్ ఒక షార్ట్కి 3 మిలియన్ వ్యూస్ అప్రోచ్ ఉండాలి. సో నేను ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టానో దాని తర్వాత వీడియోస్ 1 బై 1 రిలీజ్ చేశానో నాకు అప్పుడు అర్థమైంది నిజంగా యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం అనేది చాలా కష్టం. ఓపిక అనేది ఉండాలి అండ్ మనకి ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోకుండా మనం చూసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, మనకి వ్యూస్ రావట్లేదు అని ఏం డిసప్పాయింట్మెంట్ అనేది ఉండకూడదు. ఎందుకంటే మనం ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. వ్యూస్ వచ్చినా రాకపోయినా కానీ మన సాటిస్ఫాక్షన్ కోసమన్నా మనం యూట్యూబ్ ఛానల్ని రన్ చేయాలి. సో ఇది వచ్చేసి నా వే ఆఫ్ థింకింగ్. సో అందరూ అలాగే ఉండలేరు. అంటే కొంతమంది వ్యూస్ రాకపోతే సగంలోనే ఆపేస్తారు. నేనైతే అలాగా ఆపేయాను. వ్యూస్ నార్మల్గా వచ్చినా, ఒకవేళ హైలో వచ్చినా కానీ నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ఎప్పటికీ రన్ చేస్తూనే ఉంటాను. సో మొత్తానికైతే జాజు రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇది దాని ఎంట్రన్స్. లోపల వెళ్ళగానే ఇలాగా ఇవన్నీ ఆర్కిటెక్చర్ సంబంధించినవి కాబట్టి మనకు అంత తెలియదు వీటి గురించి. ఏవో చెక్కారు వాటిపైన. సో మీ అందరికి ఏమైనా అవి ఐడియా ఉండుంటే మళ్ళీ కింద కమెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో దీని ఓవరాల్ వ్యూ నేను ఇప్పుడు మీకు మొత్తం చూపిస్తాను ఎట్లుంది అని. ఇది బార్ అండ్ రెస్టారెంట్. అవుట్ సైడ్ బార్ అండ్ ఇన్సైడ్ రెస్టారెంట్. కాస్ట్ అయితే నిజంగా చాలా రీజనబుల్. అండ్ దానికి తోడు మాకు అప్పుడు 25% ఆఫర్ కూడా వచ్చింది. ఫుడ్ అయితే నిజంగా చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 10 నేనైతే 10 ఇచ్చేస్తాను ఈ రెస్టారెంట్కి అయితే. ఇక్కడ నిజంగా ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ ఎక్కువ టైం కూడా వాళ్ళు ఏం తీసుకోలేదు. ఎమ్మటెమ్మటే అన్ని ఆర్డర్స్ అయితే వచ్చేసాయి, ఆర్డర్ చేసినవన్నీ. నార్మల్గా అయితే రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు నేను అన్ని షార్ట్సే తీస్తాను. అంటే ఈసారి వద్దులే, లాంగ్ లెంత్ ఫుల్ లెంత్ వీడియో చేద్దామా అని డిసైడ్ అయిపోయాను. సో ఇది వచ్చేసి రెస్టారెంట్ మెన్యూ. ఇక్కడైతే సూప్స్, వెజ్ స్టార్టర్స్, నాన్ వెజ్ స్టార్టర్స్, బిర్యానీ అని, ఫ్లేవర్డ్ రైస్ అని చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. నేనైతే జస్ట్ ఇది బార్ మెన్యూ ఉత్తిగా మీకు చూపిద్దాము అని అలా చూపించాను. అండ్ ఇక్కడ అవుట్ సైడ్ సిట్టింగ్ ఏరియా కూడా ఉంది. అగో మీకు కనిపిస్తుందా, అది అవుట్ సైడ్ సిట్టింగ్ ఏరియా. నార్మల్గా నేను షార్ట్స్ తీయడానికి ఒక 3 to 4 టేక్స్ తీసుకుంటాను. అలాంటిది ఫుల్ లెంత్ వీడియో ఒక 8 to 10 మినిట్స్ చేస్తున్నాను అంటే నా పరిస్థితి ఆలోచించండి. ఎంత కంటెంట్ నేను గుర్తుపెట్టుకొని రాసుకొని మళ్ళీ మధ్యలో ఏమైనా మిస్ అయిపోతానో అని కూడా భయం అనేది ఉంటుంది. ఫైనల్గా నేను నా వీడియోలో కనిపిస్తున్నాను. నా వీడియోస్లో నాకన్నా బాగా వేరే వాళ్ళే కనిపిస్తున్నారు అని నాతో కొంతమంది అయితే షేర్ చేశారు ఆ ఇన్ఫర్మేషన్ కూడా. సో నెక్స్ట్ టైం నుంచి ఇంకొంచెం ఎక్కువసేపు కనిపించడానికి ట్రై చేస్తాను నా వీడియోస్లో నేను. సో ఫస్ట్ అయితే నేను వెజ్ మ్యాంచో సూప్ ఆర్డర్ చేశాను. వేరే వాళ్ళందరూ నాన్ వెజ్ ఆర్డర్ చేశారు కానీ నేనైతే వెజ్ మ్యాంచో సూప్ ఆర్డర్ చేసుకున్నాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. అప్పటికప్పుడు చాలా వేడిగా అనిపించింది, గొంతు కూడా హాయిగా అనిపించుండే. నేను కూడా నాన్ వెజ్ తింటాను, చికెన్, ఫిష్. కానీ నేను వెజ్ మ్యాంచో సూపే ఎక్కువ ఇష్టపడతాను. నాన్ వెజ్ సూప్స్ నాకు అంతగా నచ్చవు.
దాని తర్వాత మా వోళ్ళు కర్డ్ రైస్ ముందే ఆర్డర్ చేశారు డాలీ కోసమని. సో, కర్డ్ రైస్ గూడా బావుంది. కర్డ్ రైస్‌కి కాంబినేషన్ సంథింగ్ మ్యాంగో పికిలో అదేదో ఇచ్చారు. నేనైతే ఆ పికిల్‌ని టేస్ట్ జేయలేదు. సో, డాలీకి ఇట్లాగా బేబీ సీటింగ్ అరేంజ్‌మెంట్ అనేది అయింది. క్రాబ్ అండ్ క్రిస్పీ కార్న్ ఆర్డర్ చేశారు. నేనైతే క్రిస్పీ కార్న్ తిన్నాను. క్రాబ్ అయ్యే అలవాటు నాకు అస్సలు లేదు. కానీ తిన్నోళ్ళైతే క్రాబ్ బావుంది అని జెప్పారు. ఇదొచ్చేసి చికెన్ వేపుడు అనుకుంటా. చాలా నీట్‌గా బాక్స్‌లో భద్రంగా తీసుకొనొచ్చారు. ఇక్కడ ఏదైనా సరే ఔట్ ఆఫ్ 10 నేను 10 మార్క్స్ ఇచ్చేస్తాను ప్రతి డిష్‌కి. మేము ఆర్డర్ చేసినయి అన్నీ చాలా బావున్నాయి. దాని తర్వాత గూడా మళ్ళా చికెన్ రిలేటెడ్ స్టార్టరే ఆర్డర్ చేశాము. ఇది నార్మల్ స్టార్టరే. నార్మల్ చికెన్ స్టార్టర్. సో, చెప్పా గదా! అన్నిటికి నేను 10/10 ఇస్తాను ఆర్డర్ చేసినవన్నీ. నాకైతే ఎక్కువ అన్నిట్లో కల్లా క్రిస్పీ కార్న్ ఎక్కువ నచ్చింది. అంటే కొన్ని చోట్ల ఎక్కువ వెట్టుతో ఇస్తారు. కానీ అట్లా గాదు ఇక్కడ. నిజంగా బావుంది. దీని తర్వాత నేను ఉత్తిగా బార్ మెన్యూ అట్లా ఓపెన్ చేశాను ఏమేమి ఉన్నాయని. అట్లాగా ఆన్ టాప్ వోడ్కా ఇంకా ఏయో ఉన్నాయి. నాకు అవి పేర్లు అప్పుడే చూస్తున్నాను. కొత్తగున్నాయి అన్నీ. కొన్ని నేమ్స్ అయితే చాలా విచిత్రంగా గూడా ఉన్నాయి. జస్ట్ మీకు ఊరికే చూపిద్దాము అని అలాగా ఏమున్నాయి అని ఆ మెన్యూలో. దాని తర్వాత ప్రాన్స్ ఆర్డర్ చేశాము. ఇది గూడా టేస్ట్ బావుంది. ఇది స్పైసీగుంది. మళ్ళీ చికెన్ రిలేటెడ్ స్టార్టర్ ఆర్డర్ చేశారు. నాకు దీని పేరు గుర్తొస్తలేదు గానీ, దీని టేస్ట్ గూడా బావుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వెళ్ళే రెస్టారెంట్ బెస్ట్ రెస్టారెంట్ అంటే నేనైతే ఈ రెస్టారెంటే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నిజంగా ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది అండ్ ఫుడ్ యాంబియన్స్ అంతా నాకు చాలా బాగా నచ్చాయి. అంతే ఈ ఫుల్ లెంత్ వీడియోలో అయితే నేను ఒక 1% కనిపించుంటానేమో. మిగిలినదంతా నేను అట్లాగా షూటింగ్ చేస్తూనే ఉన్నాను. సో, చాలా తక్కువ కనిపించుంటాను ఈ వీడియోలో. సో, నెక్స్ట్ వీడియో నుంచి కొంచెం ట్రై చేస్తాను. మొత్తం వీడియోలో మొత్తం కాకపోయినా గానీ ఒక 70% ఉండేటట్టు అయినా చూసుకుంటాను. సో, ది లాస్ట్ ఆర్డర్ పులావ్, చికెన్ పులావ్. సో, ఇప్పటివరకు రెస్టారెంట్‌లో నేను చాలా పులావ్స్ ట్రై చేసుంటాను గానీ, ఇదైతే నా ఫేవరెట్. ఎందుకంటే అన్నీ టెక్స్చర్ అయితే దీనిది చాలా బావుంది. నిజంగా నా ఫేవరెట్ పులావ్‌లో అయితే ఈ రెస్టారెంట్‌కి నేను ఎప్పుడన్నా వెళ్ళి తింటాను ఇక నుంచి పులావ్ అనగానే. సో, మీరందరూ ఏది తిన్నా తినకపోయినా ఇదైతే తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే నిజంగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో, మీ అందరూ గూడా తప్పకుండా ఈ రెస్టారెంట్‌ని విజిట్ జేయండి. నేను మళ్ళీ అడ్రెస్ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.